హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూ లాగ్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో నేను అందరికీ ఎంతో ఇష్టమైన పచ్చి మామిడికాయతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. మీరు కూడా చూసేయండి, కుదిరితే ట్రై చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో ఇన్ టు ద వీడియో. ఇందుకోసం నేను ఒక గ్లాస్ రైస్ని అయితే తీసుకున్నాను. ఇందులోకి వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని అన్నం అయితే వండుకున్నాను. ఈ అన్నాన్ని ఈ విధంగా చల్లార్చుకుంటున్నాను. ఇది చల్లారేలోగా నేను మామిడికాయ గుజ్జునైతే ప్రిపేర్ చేయబోతున్నాను. ఫస్ట్ ఒక మామిడికాయని తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత తొటిమ కట్ చేసుకొని దానిపైన చెక్కు తీసుకున్నాను. చూడండి, వీడియోలో చూపించిన ఈ విధంగా నీట్గా చెక్కు తీసుకొని దీన్ని తురుముకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను రెడీగా. నెక్స్ట్ నేను ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పల్లీలను అయితే వేయించుకుంటున్నాను. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను. నెక్స్ట్ అదే కడాయిలోకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొంచెం ముద్దిపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చిని అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం అలా చిట్లిన తర్వాత ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకున్నా. నెక్స్ట్ 6 పచ్చిమిర్చిని చిలుకల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని దోరగా వేయించుకుంటున్నాను. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ని అయితే వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి పసుపు కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే కొద్దిగానే వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ రైస్ వండుకున్నప్పుడు వేసుకొని ఉంటాం కదా, సో కొద్దిగానే వేసుకున్నాను. పసుపు పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా అయితే వేయించుకున్నాను దీన్ని. నెక్స్ట్ ఇందులోకి ముందుగా రెడీగా ఉంచుకున్న మామిడికాయ తురుమును అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఈ పోపులో మామిడికాయ తురుము బాగా పట్టేలాగా ఫ్రై చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత మామిడికాయలోని పచ్చివాసన పోయే వరకు 2 to 3 minutes అయితే దీన్ని మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనిచ్చుకున్నాను. నెక్స్ట్ ముందుగా రెడీగా ఉంచుకున్న రైస్ ఉంది కదా, అదైతే చల్లారిపోయింది. ఈ గుజ్జుని ఆ రైస్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీలను అయితే యాడ్ చేసుకున్నాను. అవి వేసుకొని మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.